సేవకుల మీటింగ్ పెట్టుకోవాలని ఉంటుంది అందరికి ఆశ. డబ్బులు ఉండొద్దు. మీరు ఎంత పెట్టుకోగలుగుతారో పెట్టుకోండి, మిగిలింది మీ హెడ్ క్వార్టర్స్లో అడగండి. హెడ్ క్వార్టర్స్ అని పెట్టుకుంటున్నారు కదా, హెడ్ క్వార్టర్స్లో అడగండి. ఫైనాన్స్కు ఏం చేసుకుంటారు డబ్బులు? హెడ్ క్వార్టర్ నుంచి కూడా వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నారు. కాబట్టి మీరు పెట్టుకుంటే చాలు. కొంత వాళ్ళు ఇస్తారు, కొంత మీరు పెట్టుకోండి. విశ్వాసం మీద ఆధారపడి మొదలు పెట్టండి, డబ్బులు అయ్యే వస్తాయి. విశ్వాసం మీకు ఉండాలి, అంతే. ప్రార్థన చేయండి. నేనేమో కడపకు రాలేకపోయినాడు అంటున్నాడు. నేనేమి రాలేక కాదు, ఐ వాజ్ రెడీ. రాలేక చేసినారు. అర్థమైందా? అవన్నీ నేను చెప్పేదానికి ఇష్టపడలేదు. కనుక మన సంఘములో అందరికీ ఏముంది? స్వాతంత్రం అనేది ఉంది, రైట్స్ అనేది ఉంది. అర్థమైందా? కనుక ఆ రైట్స్ని మనం ఉపయోగించుకొని అందరు కలిసి రావాలి. ఎందుకు ఇలాగ వచ్చేది? సహవాసం కొరకు కదా, ప్రేయర్ ఫెలోషిప్. వచ్చి ఏం చేస్తాం? మేము తినిపోతారా? పెడితే తింటాం, లేకపోతే పోతాం, అంతే కదా. కనుక ప్రేయర్ ఫెలోషిప్ అనేది ప్రాముఖ్యమైంది. కనుక దానికి ప్రాముఖ్యత ఇవ్వండి. ఏ సంఘమైనా సరే, మీరు చిన్న సంఘమైనా సరే పెట్టుకోవాలంటే మీ సంఘ పెద్దలతో మాట్లాడండి. పెట్టుకోగలిగినటువంటి వాళ్ళు పెట్టుకోకుండా ఉన్నారు కనుక వాళ్ళతో మాట్లాడండి. మీకు ఏదైనా అవసరం ఉంది, మీ హెడ్ క్వార్టర్స్ను సంప్రదించండి, వారు హెల్ప్ చేస్తారు. అంతే కదా. చిన్న పని.